హాయ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి చెప్పుకున్నాం. ఆస్ట్రాల్ థియరీ, కొనోనాయిడ్ థియరీ. నెక్స్ట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం. వీక్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్, అలాగా టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, దాన్నే రెడాక్స్ రియాక్షన్స్ అంటాం. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటాం. ఇక్కడ చూడండి, Fe+2 gives rise to Fe+3 ప్లస్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ Fe+2 నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసామనుకోండి, Fe+3 వస్తుంది. అదేవిధంగా 2i gives rise to I2 plus 2 electrons. 2i minus నుంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసామనుకోండి, I2 వస్తుంది. అంటే ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నేమో ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నేమో రిడక్షన్ అంటాం. ఏమంటామంటే రిడక్షన్ అంటాం. రిడక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, Cl2 ఉంది. Cl2 plus 2 ఎలక్ట్రాన్స్. Cl2 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ తీసుకుంది. అంటే Clకి ఏ ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ Cu+2, ఇక్కడ +2 ఉంది Cuకి. Cu+2 2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Cu. 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంది, రిడక్షన్ జరిగింది. అంటే ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్ జరుగుతున్నట్టు. రిడక్షన్లో ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అవుద్ది, అక్కడ రిడక్షన్ జరుగుతున్నట్టు. ఆక్సిడేషన్లో యూజ్ చేసే రియేజెంట్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. రిడక్షన్లో యూజ్ చేసే రియేజెంట్ని రిడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకే. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ Fe+2 గివ్స్ రైజ్ టు Fe+3. ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతున్నట్టు. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +3 ఉంది. అంటే ఇంక్రీజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది. ఓకే. అలా ఇంక్రీజ్ అయితే అది ఆక్సిడేషన్. నెక్స్ట్ ఇక్కడ -2 గివ్స్ రైజ్ టు +3. -2 అంటే Cr2O7 -2 గివ్స్ రైజ్ టు Cr+3. ఇక్కడ Crకి Cr వచ్చేసరికి ఆక్సిడేషన్ స్టేటు +6 అవుద్ది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేటు కాల్కులేట్ చేయాలి. 2Cr + 7 × -2 ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఏమవుతుంది? 7 × -2 అంటే -14. అటు సైడ్కి ఈజ్ ఈక్వల్ టు అవతల వెళ్తే +14 అవుద్ది. +14 అవతల ఏముంది? -2 ఉంది. అప్పుడు ఏమవుద్ది? +12 అవుద్ది. Cr2 ఉంది కాబట్టి 2Cr అవుద్ది. Cr ఇటు సైడ్ నుంచి 2 అటు సైడ్ పంపితే 12/2, అప్పుడు 6 అవుద్ది Crకి. అంటే +6 నుంచి Crకి +3కి వచ్చింది కాబట్టి డిక్రీజ్ అయింది, అంటే రిడక్షన్ జరుగుతున్నట్టు. ఓకే. ఇక్కడ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటంటే రెండాటిలోనూ రిడక్షన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది ఒకే రియాక్షన్లో. దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, 2Fe+3 + Sn+2 gives rise to 2Fe+2 Sn+4. Fe+3 నుంచి Fe+2కి వచ్చిందంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? డిక్రీజ్ అయింది, అంటే అక్కడ రిడక్షన్ జరుగుతున్నట్టు. Sn+2 నుంచి Sn+4కి వచ్చింది, అంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతున్నట్టు. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది, +2 నుంచి +4, అంటే అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఆక్సిడేషన్ జరిగింది. Fe+3 నుంచి +2కి వచ్చింది, అంటే ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది, అంటే రిడక్షన్ జరుగుతున్నట్టు అక్కడ. ఓకే. రెండూ జరుగుతుంది కాబట్టి రియాక్షన్ ఏమంటామంటే రిడాక్స్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ రిడాక్స్ టైట్రేషన్స్ గురించి చెప్పుకునేటప్పుడు రిడాక్స్ టైట్రేషన్లో ఆ టైట్రేషన్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది ఆ రియేజెంట్లో.
ఓకే, ఇక్కడ ఒక సొల్యూషన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంటుంది, ఇంకొక సొల్యూషన్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంటుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉన్నదాన్ని ఏమో ఆక్సిడేషన్ అంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్ ఉన్నదాన్ని రిడక్షన్ అంటాం. ఓకే, అది ఒకే టైట్రేషన్ జరుగుతుంది కాబట్టి రిడాక్స్ టైట్రేషన్ అంటాం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ రిడాక్స్ టైట్రేషన్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఆక్సిడోమెట్రీ, రిడక్టిమెట్రీ. ఆక్సిడోమెట్రీ అంటే ఏంటంటే టైట్రేషన్లో 2 సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఒక సొల్యూషన్ స్టాండర్డ్ అయి ఉంటుంది, ఇంకొక సొల్యూషన్ యొక్క వెయిట్ కానీ వాల్యూమ్ కానీ కాల్కులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆక్సిడోమెట్రీ అంటే ఏంటంటే స్టాండర్డ్ సొల్యూషన్ ఏమో ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉంటుంది, డిటర్మైన్ చేయవలసిన సొల్యూషన్ ఏమో రెడ్యూసింగ్ ఏజెంట్గా ఉంటుంది. అంటే నువ్వు తెలుసుకోవాల్సిందేమో రెడ్యూసింగ్ ఏజెంట్, స్టాండర్డ్ సొల్యూషన్ ఏంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్. అలా టైట్రేషన్ చేస్తే దాన్ని ఆక్సిడోమెట్రీ అంటాం. అంటే నువ్వు డిటర్మైన్ చేయవలసిన సొల్యూషన్ ఏంటి రెడ్యూసింగ్ ఏజెంట్, స్టాండర్డ్ సొల్యూషన్ ఏంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఆక్సిడోమెట్రీలో స్టాండర్డ్ సొల్యూషన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, దాన్ని ఆక్సిడోమెట్రీ అంటాం. రిడక్టిమెట్రీ అంటే ఏంటంటే స్టాండర్డ్ సొల్యూషను రెడ్యూసింగ్ ఏజెంట్ అవుద్ది, డిటర్మైన్ చేయవలసిందేమో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుద్ది. దాన్ని టైట్రేషన్ చేస్తే ఆ రియాక్షన్ ఏమంటామంటే రిడక్టిమెట్రీ అంటాం. నెక్స్ట్ ఇండికేటర్స్. రిడాక్స్ టైట్రేషన్లో ఇండికేటర్స్ ఏమి యూజ్ చేస్తాం? ఇందులో 3 టైప్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ ఇండికేటర్, ఇంటర్నల్ ఇండికేటర్. ఫస్ట్ సెల్ఫ్ ఇండికేటర్ అంటే ఏంటంటే టైట్రేషన్ చేయడానికి 2 సొల్యూషన్స్ కావాలి కదా, అందులో ఒక సొల్యూషను ఇండికేటర్గానే యూజ్ అవుద్ది. అంటే టైట్రేషన్ చేయవలసిన సొల్యూషన్లో ఉన్న ఒక సొల్యూషన్ని ఇండికేటర్గా యూజ్ చేస్తాం, దాన్ని సెల్ఫ్ ఇండికేటర్ అంటాం. ఎగ్జాంపుల్ KMnO4 పొటాషియం పర్మాంగనేట్ ఉంది. పొటాషియం పర్మాంగనేట్ని బ్యూరేట్లో తీసుకుంటాం, కొనికల్ ప్లస్లోకి ఫెర్రస్ సల్ఫేట్ కానీ ఆక్సాలిక్ యాసిడ్ కానీ తీసుకుంటాం కొనికల్ ప్లస్లోకి. అది యాడ్ చేస్తున్నప్పుడు కలర్లెస్లోకి వస్తుంది. అది ఎండ్ పాయింట్ వచ్చేసరికి పొటాషియం పర్మాంగనేటు పింక్ కలర్లోకి చేంజ్ అవుద్ది. అదవుతుందా? కొనికల్ ప్లస్లోకి ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నాం, బ్యూరేట్లో KMnO4 తీసుకున్నాం. యాడ్ చేస్తున్నప్పుడు ఆక్సాలిక్ యాసిడ్లో KMnO4 డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తున్నప్పుడు కలర్లెస్లోనే ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నప్పుడు అది టైట్రేషన్ కంప్లీట్ అయ్యేసరికి పింక్ కలర్లోకి చేంజ్ అవుద్ది. ఓకే, అది ఎండ్ పాయింట్ అంటాం. ఇలాగా KMnO4 ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సెల్ఫ్ ఇండికేటర్ అంటాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది చూడండి, మాంగనీస్ ఆక్సైడ్ MnO4 - 5C2O4 - 2 + 16H+ gives rise to 2Mn + 2 10CO2 + 8H2O. ఇక్కడ మ్యాంగనీస్ ఆక్సైడ్ ఆక్సాలిక్ యాసిడ్తో యాడ్ చేసాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలి. ఏం ఫామ్ అయింది? మాంగనీస్ అయాన్స్ 10CO2 + 8H2O ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇండికేటర్ అంటే ఏంటంటే టైట్రేషన్ చేస్తున్న సొల్యూషన్స్ కాకుండా మనం ఇండికేటర్ని యాడ్ చేస్తాం, దాన్ని ఎక్స్టర్నల్ ఇండికేటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం ఫెర్రీసైనైడ్ ఉంది, అది ఎక్స్టర్నల్ ఇండికేటర్గా యూజ్ అవుద్ది. టైట్రేషన్ ఫెర్రస్ సాల్ట్ తీసుకుంటాం, పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ ఎసిడిక్ మీడియంలో యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఫెర్రస్ సాల్ట్ ఒకటి, పొటాషియం ఫెర్రీసైనైడ్ ఏమో ఇండికేటర్, పొటాషియం డైక్రోమేట్ ఏమో ఇంకొక సొల్యూషన్. అదవుతుందా? పొటాషియం ఫెర్రీసైనైడ్
ఎక్స్టర్నల్ ఇండికేటర్. ఫెర్రస్ సాల్ట్ సొల్యూషన్ ఏమో ఒక టైట్రేషన్ కావాల్సిన ఒక సొల్యూషన్. పొటాషియం డైక్రోమేట్ ఏమో టైట్రేషన్ కావాల్సిన అనదర్ సొల్యూషన్. ఎసిడిక్ మీడియంలో యాడ్ చేస్తాం. యాడ్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ చూడండి, అక్కడ Fe+2 అంటే ఫెర్రస్ సాల్ట్ సొల్యూషన్, FeCN6-3 అది పొటాషియం ఫెర్రిసైనైడ్తో రియాక్ట్ అయ్యి FeCN6-3గా ఫామ్ అయింది. గివ్స్ రైజ్ టు FeCN6-1. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. ఓకే, ఎక్స్ట్రా యాడ్ చేసే ఇండికేటర్ని ఎక్స్టర్నల్ ఇండికేటర్ అంటాం. ఇక్కడ పొటాషియం ఫెర్రిసైనైడ్ యూజ్ చేస్తాం. కలర్ ఎలా చేంజ్ అవుద్దంటే చూడండి, ఇక్కడ మోల్ ఆఫ్ ది Fe+2 ion present in solution is converted to Fe+3 by dichromate indicator. ఓకే, అది బ్లూ కలర్ అనేది ఫామ్ అవ్వదు, సొల్యూషన్ కలర్లెస్లోనే ఉంటుంది. నెక్స్ట్ రిడాక్స్ ఇండికేటర్. రిడాక్స్ ఇండికేటర్ రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ అనుకోండి రిడక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్ అనుకోండి ఆక్సిడేషన్. ఇలా ఫార్వర్డ్ రియాక్షన్ చూడండి, I0 + Ne ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసావు, గివ్స్ రైజ్ టు In- ఫామ్ అయింది. అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకున్నాం కాబట్టి రిడక్షన్ జరిగింది. రివర్స్ రియాక్షన్ చూడండి, I- గివ్స్ రైజ్ టు Ne ఎలక్ట్రాన్స్ ప్లస్ I ఆక్సిడేషన్. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడేషన్ జరిగింది. ఫార్వర్డ్ రియాక్షన్ ఏమో రిడక్షన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఏమో ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ డిపిఏ ఇండికేటర్ అంటే రిడాక్స్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఇందులో రిడక్షన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. Fe+2 Cr+6తో రియాక్ట్ అయింది. ఓకే, బ్లూ వైలెట్ కలర్ ఇన్ ఆక్సిడైజ్డ్ ఫామ్ అంటే ఆక్సిడేషన్ జరుగుతున్నప్పుడేమో ఆ సొల్యూషన్ బ్లూ వైలెట్ కలర్లోకి వస్తుంది, రిడక్షన్ చేస్తున్నప్పుడేమో కలర్లెస్లో ఉంటుంది. ఓకే, Fe+2 Cr+6 ఈ సొల్యూషన్స్ అంటే ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషను, Cr+6 సొల్యూషను. ఈ రెండు సొల్యూషన్స్ టైట్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఆక్సిడేషన్ జరిగిందనుకోండి వైలెట్ కలర్ వస్తుంది, రిడక్షన్ జరిగిందనుకోండి కలర్లెస్ వస్తుంది. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్. పొటాషియం పర్మాంగనేట్ యాక్ట్ యాజ్ సెల్ఫ్ ఇండికేటర్. పొటాషియం పర్మాంగనేట్ అనేది సెల్ఫ్ ఇండికేటర్. ఇది పింక్ కలర్లో ఉంటుంది, MnO4- ions. ఇది FeSO4 సొల్యూషన్ కానీ లేదా ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్స్తో కానీ పొటాషియం పర్మాంగనేట్ యాడ్ చేస్తే ఫస్ట్ కలర్లెస్లోకి వస్తుంది. అలాగా డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కంప్లీట్గా టైట్రేషన్ కంప్లీట్ అయినప్పటికీ ఎండ్ పాయింట్ పింక్ కలర్లోకి వస్తుంది. ఫస్ట్ KMnO4 ఎలా ఉంటుంది, పింక్ కలర్లోనే ఉంటుంది. అది ఆక్సాలిక్ యాసిడ్కి యాడ్ చేసామనుకోండి కలర్లెస్లోకి చేంజ్ అవుద్ది. అలాగా డ్రాప్ బై డ్రాప్ ఆక్సాలిక్ యాసిడ్ యాడ్ చేస్తుంటే ఎండ్ పాయింట్ వచ్చేసరికి పింక్ కలర్లో చేంజ్ అవుద్ది. ఇక్కడ ఎసిడిక్ మీడియంలో జరుగుతుంది ఈ రియాక్షన్. అందువల్ల 2MnO4- + 6H+ అంటే H+ అంటే ఎసిడిక్ మీడియం, 3H2O + 2MnO + 2 5O. ఓకే, ఇది పొటాషియం పర్మాంగనేట్. నెక్స్ట్ డైక్రోమెట్రీ చూద్దాం. డైక్రోమెట్రీ. పొటాషియం డైక్రోమేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇక్కడ పొటాషియం డైక్రోమేట్ అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అది HClతో రియాక్ట్ అయ్యి పొటాషియం క్లోరైడ్, క్రోమియం క్లోరైడ్, H2O, ఆక్సిజన్. ఇక్కడ ఇండికేటర్ అనేది ఎక్స్టర్నల్ ఇండికేటర్ యూజ్ చేయవచ్చు లేదా ఇంటర్నల్ ఇండికేటర్ యూజ్ చేయవచ్చు. పొటాషియం డైక్రోమేట్ని HClతో రియాక్ట్ చేస్తున్నాం, పొటాషియం క్లోరైడ్ క్రోమియం క్లోరైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఇండికేటర్ అనేది సెల్ఫ్ ఇండికేటర్ యూజ్ చేయవచ్చు లేదా
ఎక్స్టర్నల్ ఇండికేటర్ యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఐడిమెట్రీ అండ్ ఐడోమెట్రీ. అయోడిన్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ యూజ్డ్ ఇన్ టైట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ ఐడిమెట్రీ. ఐడిమెట్రీ అంటే ఏంటంటే అయోడిన్ సొల్యూషన్ డైరెక్ట్గా యూజ్ చేసి టైట్రేషన్ చేసామనుకోండి, దాన్ని ఐడిమెట్రీ అంటాం. ఇక్కడ స్టార్చ్ సొల్యూషన్ ఉంది, I2తో రియాక్ట్ చేస్తున్నాం. స్టార్చ్ సొల్యూషన్ యొక్క ఫార్మేట్ Na2H2O3. I2తో రియాక్ట్ చేస్తున్నాం. ఏం ఫామ్ అయింది? Na2S4O6 ప్లస్ 2NaI ఫామ్ అయింది. 2NaI ఫామ్ అయింది. అంటే స్టార్చ్ సొల్యూషను అయోడిన్తో రియాక్ట్ చేస్తున్నప్పుడు ఎండ్ పాయింట్ అనేది అయోడిన్ కలర్ డిసపియర్ అవుద్ది. అంటే అయోడిన్ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది స్టార్చ్ సొల్యూషన్స్ యాడ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే అది అయోడిన్ కలర్ అనేది డిసపియర్ అవుతుందో అది ఎండ్ పాయింట్ అవుతుంది. అంటే అక్కడ రియాక్షన్ కంప్లీట్ అవుతున్నట్టు, టైట్రేషన్ కంప్లీట్ అవుతున్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రెసిపిటేషన్ టైట్రేషన్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.